మన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు గారు వచ్చి ఉన్నారు. ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని విష రసాయనాల నుంచి రైతుల్ని విముక్తి చేయాలని, సూక్ష్మ పోషకాలతో విలువలతో కూడిన ఆహారాన్ని సమాజానికి అందించాలని సుమారుగా 1 కోటి మంది రైతులతో 7.5 లక్షల హెక్టార్ల భూమిని 2,481 కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర ప్రభుత్వం నిన్న మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరగటం ఒక శుభ పరిణామం. అలాగే ఈ తరహా పాలేకర్ గారు చేస్తున్న ఈ 5 దొంతర్ల ఏదైతే ఈ విధానం ఉన్నదో ఇది చాలామందికి తెలియదు. పాలేకర్ గారి కృషిలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. మీకున్న పొలాల్లో జీవామృతం చేయటం చాలామంది చేస్తున్నారు. ఉన్న పొలాల్ని అలా వాడుకోవటం రసాయనాల నుంచి. అది కాకుండా మన ఇంటికి ఏం కావాలి, మన కడుపుకి ఏం కావాలి, రోజు ఏది బయట కొనుక్కోకుండా బతకడం ఎట్లా అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. దీనికి బడ్జెట్ కేటాయించాలి. ఇలాంటిది మోనోకల్చర్లు తీసేసి వరిని అవసరానికి మించి 2 రాష్ట్రాల్లో పండిస్తున్నాం. ఈరోజు చూశాను, హార్వెస్టర్లతో కోసిందంతా కూడా జాతీయ రహదారి మీద కవర్లు కప్పి దాచిపెట్టుకున్నారు. నిద్రలు లేవు, ఎండ పెడతాకి చోటు లేదు, ఎక్కడ కల్లాలు లేవు. దాన్ని అలాగే మిల్లింగ్ చేసేస్తున్నారు. అలా చేస్తే ఆ బియ్యం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు నిండుద్దామో కానీ వాతం దాని నిండా, అది మంచిది కాదు. గింజ పచ్చిగానే ఉంటుంది. ఇంకొక బాధాకరం ఏంటంటే, అక్కడ 10 ఎకరాలు ఒక ఆసామి కోస్తుంటే ఆ లోపల 4 ఎకరాలు ఉందనుకోండి వేరే రైతుది. ఆ రైతు ఏం చేస్తున్నాడంటే, నాది ఇంకొక 4 రోజులు పట్టుద్ది అంటే నేను మళ్ళీ ఇటు రాను అంటే రైతు మళ్ళీ కోయించేస్తున్నాడు మిషన్ లేక. అది ఇంకా గింజలు కొన్ని కట్ల, కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి, కొన్ని ఇంకా పాలు పోసిన దశలో ఉంటాయి, అయినా కోయించేస్తున్నాడు. అంటే ఇంత ఈ దుస్థితికి వచ్చేసాం. మనుషులు తక్కువ లేరు మనకి. కానీ మిషన్ల మీద ఆధారపడకుండా గడ్డి కోసం చేయాలని, ఆ గడ్డి గోవుల కోసం అని ఒకసారి ఆలోచన చేయండి. ట్రాక్టర్ గడ్డి తింది కాబట్టి మన ట్రాక్టర్లతో యంత్రాలతో గడ్డి కోపిస్తే ఎట్లా చెప్పండి. అలాగే పంజాబ్, హర్యానాలో ఈ హార్వెస్టర్ల సంస్కృతి మొదలయ్యి పంట తీసుకోగానే తగలబెడుతున్నారు. ఆ వాయువులని ఢిల్లీ మీదకి వస్తాయి. మంచు కురుస్తాం వల్ల, ఆ మంచు వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్ళదు. దీనివల్ల అక్కడ ప్రభుత్వాలు స్కూల్కి సెలవులు ఇచ్చేస్తాయి. మనం చదువుతూ ఉంటాం కదా. నాకు తెలియని ప్రశ్న, ఆలోచన, తెలియని విషయం ఇది. స్కూల్కి సెలవులు ఇచ్చేస్తే ఇంట్లో కూర్చుంటే గాలి పీల్చరా కదా? స్కూల్లోనే గాలి పీలుస్తారా చెప్పండి? దాని మూలాలకు మందేయకుండా మనం కొన్ని హోటల్స్లో, నేను వెళ్ళాను ఆ టైంలో ఒకసారి 4 years బ్యాక్, ఎదురుగా 20 అడుగుల్లో కూడా వాహనం కూడా మనకు కనపడదు, అంత దట్టమైన పొగలు. కొన్ని హోటల్స్లో మా దగ్గర మంచి ఆక్సిజన్ ఉంది, మా హోటల్లో మీరు దిగొచ్చు అని బోర్డులు పెట్టారు. అంటే మనకి ప్రాణవాయువు ఊరికే అందే విధంగా ప్రకృతి ఇచ్చింది. దాన్ని కొనుక్కుని దిగాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నాం దేశ రాజధానిలో. ఇది నేను సభాముఖంగా సోము వీర్రాజు గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న పరిచయాల ద్వారా కానీ నరేంద్ర మోడీ గారికి ఒక ఉత్తరం రాయమంటున్నాను. వారధి
రాములు వారు సీతమ్మ కోసం వెళ్ళినప్పుడు వారధి కట్టారు కదా, దాంట్లో వానరులతో పాటు ఒక ఉడత కూడా సహాయం చేసింది కదా. అలా శ్రమదానంతో జరిగింది అది. అదే ప్రేరణతో ఢిల్లీలో వచ్చే వాయువులకి పంజాబ్ హర్యానాకి వెళ్ళి శ్రమదానం చేసి వద్దాం అనేది నేను చెప్పే మాట. వాళ్ళని ఏమనొద్దు, పంజాబ్ రైతుల్ని హర్యానా రైతుల్ని. వాళ్ళ ఊరు వెళ్దాం. నేను నా ఊరు నుంచి నా సన్నిహితులను కానీ 10 మందిని నేను 10 రోజులు తీసుకొస్తా. కొడవలు తీసుకుని మనం వెళదాం. కింద కల్లా కోసి ఆ గడ్డిని గట్ల మీద చేరుద్దాం. 10 రోజులు నేను శ్రమదానం చేస్తా, 10 రోజులు శ్రమదానం చేస్తా. అలా శ్రమదానం చేస్తున్న వాళ్ళు రండి అని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తే లక్షల మంది వస్తారు అక్కడికి. ఢిల్లీకి ఒక్క అలాంటి సంఘటన జరగదు. మాటకి అంత శక్తి ఉంది ఆయన మాటకి. పిలుపునిస్తే వస్తారు. ఆ పిలుపుని ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అలా చేస్తే ఆ గడ్డినంతా మనం గట్ల మీద చేరుస్తాకి 10 రోజుల్లో కొన్ని వేల హెక్టార్లు మనం అందరం కలిస్తే చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలాంటి వాళ్ళు 1000 మంది రావచ్చు, 2000 మంది రావచ్చు. అలా దేశం మొత్తం ఎంతమంది వస్తారు? మన అన్నం మనం పట్టుకెళ్దాం, మనమే వండుకుందాం. వాళ్ళు ఎవరిని శ్రమపడు, తల దాచుకుంటాక మాత్రం వాళ్ళ ఇంట్లో చోటు అడుగుతాం. ఎందుకు అంతమందికి వ్యవస్థ ఉండదు కాబట్టి పల్లెల్లో. ఇలా శ్రమదానం చేద్దాం అనేది పిలుపు. శ్రమదానం చాలా గొప్పది. ఒక ఐక్యతని గుర్తు చేస్తుంది మనకి. దీని ఖర్చు లేదుగా. ఇది ఈ గాలి అందరికీ కావాలి కదా, ప్రజలందరికీ కావాలి కదా ఈ గాలి. నా దేశం ఇలా అయిపోతుంది, నా దేశ రాజధాని ఇలా అయిపోతుందని బాధ కలుగుతుంది. ఆ గడ్డి కోసింది ట్రాక్టర్లతో కోసిన వాళ్ళకైతే అవసరం పడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆవులు లేవు కదా. ఒక గూడ్స్ వెహికల్ బుక్ చేసి ఆ గడ్డిని వేరే రాష్ట్రాలకి ఎక్కడ అవసరం ఉందో గోశాలకు నిర్మాణం చేస్తే బాగుంటుంది. చాలా గోశాలలో గడ్డి లేదు. అలా గడ్డిని అక్కడ తరలిద్దాం. ఇలా ఒక లెటర్ ఆయన రాస్తే వింటారు, నేను రాస్తే ఎవరు వెళ్ళదు ఆ లెటర్. ఇది సభా వేదిక ద్వారా ఆయన నేను కోరుకుంటున్నాను, ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు విజయరామ్ గారు, ఈనాటి ఈ సమావేశానికి వారు పిలవగానే చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చారు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి. దీనికి వర్మ గారు, శివప్రసాద్ గారు, అలానే మరొక పేరు కూడా చెప్పారు, విజయరామ్ గారు, వెంకట్రావు గారు. వీరందరూ ప్రయత్నపూర్వకంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు వారిని మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముందస్తుగా మన జిల్లా కొద్దిగా వ్యాపారాత్మక ధోరణి, అంటే ఆరోగ్యం బాగా పాడైపోయే ధోరణి అని. ఇందులో ఎక్కువగా విజయరామ్ గారు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా గురించి ప్రస్తావించారు. అంటే ఇంతమంది వస్తారా అని నేను కూడా అనుకున్నాను. కానీ పైకి వచ్చిన తర్వాత నేను కూడా చాలా ఆనందపడ్డాను. సాధారణంగా ఇక్కడ చాలా మంచి విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాం మనం. నేను మీతో పాటు ఒక నోట్బుక్ తెచ్చుకున్నాను. నాకు అవగాహన ఉంది 11 గంటలకే స్టార్ట్ అవుతుందని. నేను 11 గంటలకే వచ్చాను. ముందస్తుగా వస్తే మీ అందరినీ వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉండేది. క్షమించండి, లేటుగా వచ్చా, నాకున్న కొన్ని షెడ్యూల్స్ మూలంగా. మన యొక్క ప్రకృతి మనం ప్రేమించాలి, ప్రేమించేవాళ్ళు. వ్యవసాయం అనేది మన కల్చర్.
వ్యవసాయం అనేది వ్యాపారం కాదు. మన తాతలు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. మన తాతలు పొలాలు కొన్నారు. 1 ఎకరమో 2 ఎకరాలో, 1 కుంచుడో 2 కుంచాలో ప్రతి సంవత్సరం కొనేవారు. ఇప్పుడు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మన సంస్కృతి అనే దాన్ని మర్చిపోయి, మన కల్చర్ అనేది మర్చిపోయి పరివార విధాలుగా మనం వెళ్ళడం మూలంగా ఈవేళ అమోల్ పాలేకర్ గారు, అలానే పెద్దలు విజయరామ్ గారు మరలా మనల్ని గాడిలో పెట్టాలనేటువంటి తపనతో నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆలోచనతో చాలామందిని దీన్ని మనం స్వీకరించాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటే. ఈ మధ్యన మా మోడీ గారు కూడా దీన్ని మన అందరం కూడా గౌరవిస్తాం. నాకెందుకో మనసులో ఒక సందర్భంలో మట్టి వినాయకుడు, ఈ మధ్యకాలంలో విజయరామ్ గారు ఆ మట్టి వినాయకుడు గురించి పిఠాపురం రావడం జరుగుతుంది. మట్టి విగ్రహాలు ఎవరో ఇమ్మంటే ఎందుకు మట్టి విగ్రహాలను పెట్టారు అని కాకినాడలో వెళ్ళి మట్టి విగ్రహాలు ఇస్తూ, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కాదు, దేశం అంటే మట్టి, అందుకుండే మట్టి వినాయకుడు మనం తయారు చేసి పూజిస్తున్నాం. ఆయన ఎందుకన్నాడో తెలియదు, అందరం కూడా దాన్నే ప్రవచిస్తున్నాం. మట్టి లేకుండా మనిషి ఉంటాడా? మట్టి అనే దాని గురించి ఈ మధ్యన పెద్దలు మట్టిని కాపాడాలి, భూమిని కాపాడాలి అనే ఆలోచనతో ఈ మధ్యన పాపం వారికి ఆపరేషన్ అయింది, దేశం అంతా పర్యటించారు. ఆయన పేరేం పేరండి? అంటే మట్టి మన భూమాతని వేదిక ఎక్కుతూ మన భూమాతను దర్శించుకుంటున్నాం. మన భూమిని కాపాడాలి. దాని గురించి బ్యాక్టీరియా గురించి చెప్పారు, వేలుగు పావుల గురించి చెప్పారు. మనకి మన సంస్కృతిలో మనం వ్యవసాయం అనేది ప్రధానం. దాని గురించి పాలేకర్ గారు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు వారి అనుభవంతో. కానీ మన ఇంట్లో మన అమ్మమ్మలు, మన తాతయ్యలు వ్యవసాయం గురించి వాళ్ళు చేసే విధానాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఒక పంట కోసి అక్కుళ్ళు పండించి, నేను 6-7 తరగతులు చదివేటప్పుడు అక్కుళ్ళు అంటే ఇంత నా నడుము పైకి పండేవి. అద్భుతమైనటువంటి గడ్డి 14-15 బస్తాలు వచ్చాయి. కానీ ఇప్పుడు 40 బస్తాలు కూడా మనం ఆరోగ్యంగా పండించేటువంటి విషయాన్ని మనకి నేర్పుతున్నారు. నేను 7వ తరగతి చదివేటప్పుడు ఒక 14-15 బస్తాలే పండేవి. ఇవి కోసిన సందర్భంలో ఆ పొలంలో కోస్తున్నప్పుడే జను వేసేవారు, పిల్లి పెసలు వేసేవారు, మినువులు వేసేవారు, నువ్వులు వేసేవారు, గట్ల మీద కందులు వేసేవారు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ దేనికి? పిల్లి పెసర జనువు మన దగ్గర ఉండేటువంటి గేదెలకి, ఎద్దులకి అవి చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. ఈ జనువుని, పిల్లి పెసర్ని ఈ అక్కుళ్ళ గడ్డిలో మధ్యన పెట్టి అవి పశువులకి, ఆవులకి పెట్టేవారు. చాలా మంచి ఫ్యాట్ ఉన్న పాలు వచ్చేవి, మంచి పాలు వచ్చాయి, ఎక్కువ పాలు వచ్చాయి. మనం అంటే ఎంత ప్రేమ పశువులంటే మన రైతులకి, మన కోసమే సరైన ఆహారాన్ని పండించుకునేటువంటి పరిస్థితుల నుంచి మరలా మన బ్యాక్ టు రూట్స్ అంటున్నారు మన శ్రీనివాసరెడ్డి గారు. దానికోసం మరలా మనం పరితపించే పరిస్థితి వచ్చేది. వెళ్ళాలి, లేకపోతే అంటే పశువులకి అంత అద్భుతమైనటువంటి జనువుని పెంచాలి, పిల్లి పెంచడం పెంచాలి, నువ్వులేయాలి, కందులేయాలి.
ఇవన్నీ ఏంటి? లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించినవి. దానికి అదే నైట్రోజన్ని భూమిలో ఉత్పత్తి చేసుకునేటువంటి విధానాన్ని అనాదిగా మన పెద్దలు మన పొలాల్లో మనకి అవగతమయ్యే విధంగా పండించేవారు. సైంటిస్టులు ఎవరు లేరు అప్పుడు. ఇంత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది రాబోయే రోజుకి దీనికి పెంచి వాళ్ళకి జీతాలు ఇస్తూ మండల స్థాయి వరకు 5-6 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు చెప్పింది మనమేనో, వాళ్ళు ఎందుకు మనకి గైడ్ చేస్తున్నారో మనకు అర్థం కాదు. మోడీ గారంట 2,000 కోట్లు ఇచ్చారంట ఆయన అభినందించమని వారు మాట్లాడుతుంటే మనం ఇంకా ఎంత మారాలి? ఒకవేళ మోడీ గారు ఒక ఎరువులు బస్తాకి అనాదిగా మోడీ గారే కాదు 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 2,000 సబ్సిడీ 75,000 కోట్లు ఇస్తున్నారు. మన వ్యవసాయానికి 2,000 కోట్లు అంటే మన అందరం కూడా ఆనందపడిపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నాం ఈవేళ. ఇంచేత ఒకవేళ తీసేస్తే మళ్ళీ మా కోటేరేమో రైతులు, ఆ సబ్సిడీ తీసేస్తే మా కోటేరేమో. ఇలాంటి పరిస్థితులకి ఈవేళ రాజకీయాలు కూడా వెళ్ళిపోవడం మూలంగా దేశం కొంత గాడి తప్పుతుంది. దాన్ని గాడిలో పెట్టాలి. మనం అభివృద్ధి చెందుతున్నామని మనం అందరం అనుకుంటున్నాం. మన అభివృద్ధి ఏంటంటే ప్రతి ఊళ్ళో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఆ హాస్పిటల్ ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఒక 2-3 డాక్టర్లు ప్రతి ఊళ్ళో పిల్లల డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి ముందుగా మా అమ్మాయిని చూపించాలంటే 1,000 రూపాయలు కట్టాలి. 500 నుంచి 1,000 కట్టాలి. పిల్లలందరూ ఏడుస్తారని బయట టెంట్ వేసి అక్కడ గిలగచ్చకాయలు అమ్ముతున్నారు. ఇది మన డెవలప్మెంట్, ఇది మన అభివృద్ధి అనుకుంటున్నాం. దీన్ని తప్పించేటువంటి మార్గమే విజయరామ్ గారు మనకు ప్రవర్తిస్తున్నారు. నాకు వారి వీడియోస్ కానీ పెద్దలు ఇలాంటి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి అని వారు చేసేటువంటి వ్యవసాయాల గురించి అనేక మందిని నేను ఫాలో అవుతుంటాను. తెనాలి వారిని ఇక్కడే పరిచయం అయింది, చాలా సంతోషం. మనం ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాలనే తపంతో వారు అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నారు. ఫిబ్రవరి 15న మనం ఎక్కువ మంది వెళ్ళి వారి తపన చూడండి. ఎవరు వెళ్తారు అక్కడికి? నెంబర్ ఇవ్వండి, మనం వెళ్ళి చూద్దాం. ఆ 3 లక్షలు ఎంతో సంపాదించాలనేటువంటి ఒక ఆలోచన మనలో నిర్మాణం చేయాలని వారి గడులు వ్యవసాయం. ఈ మధ్యన నేను కూడా, నాకు వ్యవసాయం అంటే బేసిక్గా ఇష్టం ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోంచి వ్యవసాయం చేయాలని ముందస్తుగానే కొంత, నేను కరప్టెడ్ పొలిటీషియన్ కాదు కానీ వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ తోటి కొంత పొలాన్ని కొన్నాను. దాన్ని ప్రకృతి వ్యవసాయం చేయాలని మన వర్మ గారిని, అలానే శివప్రసాద్ గారిని, మంచి నర్సరీ రైతులుంటే రైతుల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నాను. అందులో మామిడి తోట ఉంది. రకరకాలుగా నన్ను కొట్టేయండి, ఇది కొట్టేసి అది వేసేయండి, ఆ నూనె వచ్చేటువంటి పంట వేసేయండి సార్, ఇవన్నీ ఏంటి కోతులు పాడు చేసేస్తాయని నేను అన్నారు. నేను ఎవరు చెప్పినా ప్రశాంతంగా వింటున్నాను. వర్మ గారు మన ఆర్గానిక్ సంబంధించినవన్నీ పంపిస్తున్నారు. ముందు భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం. ఏం వస్తుంది దీని మీద అనేది కాదు, భూమిని కాపాడాలి. తర్వాత ఏం చేద్దాం అనే దానికంటే ఆ భూమిని ఆ విధంగా ఉంచకూడదు, దానిలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాను. విజయరామ్ మన రాజుగారితో కూడా నేను ఎక్కువగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అలానే వర్మ గారు పరిచయం అయ్యారు, శివప్రసాద్ గారు పరిచయం అయ్యారు, మీరు కూడా అనేక మంది పరిచయం అయ్యారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ వచ్చి మీతో సమయం గడుపుతున్నందుకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరు కూడా వినమ్రంగా నమస్కరిస్తూ, విజయరామ్ గారు మోడీ గారు లెటర్ గురించి అడిగారు. వారు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది వారు అడగవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీలో కార్యకర్తగా వారు ఏం చెప్తే అది మోడీ గారికి తీసుకెళ్ళడం,
అవసరమైన సందర్భంలో ఏం చేయాలి దాని గురించి అనేది ఆలోచిస్తాను తప్పకుండా. 2, ఆ పొల్యూషన్ గురించి, ఢిల్లీ పొల్యూషను అది ఎందుకు జరుగుతుందో అనేది, దాన్ని ఎలా పరిష్కరించాలనేటువంటి మార్గం గురించి వారు చెప్పినందుకు వారిని అభినందిస్తూ, మన్ కీ బాత్ ప్రతి ఆదివారం మన్ కీ బాత్ వస్తుంది మోడీ గారిది. ఆ మన్ కీ బాత్లో మొన్న ఆదివారం నేను ఆయన మన్ కీ బాత్ విని నోట్ చేసుకుంటూ ఉంటాను. పిచ్చి గురించి చెప్పారు. ఆ మన్ కీ బాత్లో పిచ్చుకల్ని ఎవరో వీలాంటి పెద్దలు ఆ పిచ్చుకల్ని ఎలా సంరక్షించాలని బాక్సులు తయారు చేస్తున్నారు. అది కూడా ఈ వారం ప్రస్తావించారు. వారికి కూడా టచ్లో ఉండి తప్పకుండా మరొకసారి వారు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందేమో. మన్ కీ బాత్లో మాస్టర్ గురించి ప్రయత్నం చేద్దాం. మన అందరిళ్ళ దగ్గర ఇలాంటిది ఒకటి కట్టి గుడి దగ్గర బాగా ఎక్కువ కట్టేవారు. దాంట్లో ఎంతో అర్థం ఉందని ఆ అర్థాన్ని కూడా వారు వివరిస్తూ, ఆఫ్టర్ టీచర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, రిటైర్ అయిపోయాను కానీ బట్ నేను టైర్డ్ కాలేదు అనే ఉద్దేశంతో వారు దీన్ని స్వీకరించి మనల్ని కూడా ఎలైట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు మాస్టర్ని దాల్నాయుడు గారిని, వారిది తుని అని చెప్పారు, వారిని మనస్ఫూర్తిగా వారికి వీరికి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక మంచి సిస్టమ్ చూస్తున్నాను నేను, ఎందుకంటే ఒక మంచి సంస్కారాన్ని చూస్తున్నాను ఇక్కడ. మీరందరికీ నమస్కారం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.